వాగ్దాన భంగం. ఇందుమతి ఇంద్రపురి మహారాజు జయకేతుడి పట్టపురాణి. వారికి వివాహం జరిగి 12 ఏళ్లైనా సంతానం లేదు. సంతానం కోసం ఇందుమతి చేయని పూజ లేదు, దర్శించని పుణ్యక్షేత్రమూ లేదు. ఆమె ప్రతి శనివారం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం నగర శివార్లలో కొండమీద ఉన్న కార్తికేయుడి ఆలయానికి వెళ్ళి సంతానం కోసం ప్రార్థనలు జరిపేది. అది ముగిశాక ఆలయం వెనుక రావి చెట్టు కింద ఉన్న పెద్ద పాము పుట్టను కూడా పూజిస్తుండేది. ఆమె ఒక శనివారం నాడు ఆలయంలో ప్రార్థనలు జరిపి ప్రసాదం ఇస్తున్న పూజారితో, నిండు మనసుతో ఒక్కసారి ఈ స్వామిని కొలిచిన సంతాన భాగ్యం కలుగుతుందని లోకులు చెప్పుకుంటారు. నేను 300 శనివారాలు క్రమం తప్పకుండా స్వామిని పూజిస్తున్నాను, ఫలితం మాత్రం లేదు అన్నది బాధపడుతూ. దానికి పూజారి, మహారాణి, నిరుత్సాహపడకండి. దేనికైనా సమయం కాలం కలిసి రావాలి. ఏదో ఒకనాడు ఈ స్వామి తప్పక మిమ్మల్ని కరుణిస్తాడు అన్నాడు ధైర్యం చెబుతూ. ఇందుమతి భారంగా నిట్టూర్చి ఆలయం వెనుక ఉన్న పుట్టలో పాలు పోసి వెనుతిరుగుతుండగా, ఇందుమతి, ఇలారా అంటూ ఎవరో పిలిచారు. ఆమె ఆశ్చర్యపడి తల తిప్పి చూసింది. రావి చెట్టుకు కొద్ది దూరంలో ఉన్న ఒక రాతి బండ మీద జడలు కట్టిన జుట్టుతో, పాత బట్టలతో బైరాగిలా ఉన్న ఒక మనిషి కూర్చుని ఉన్నాడు. ఒక అనామకుడు తనను పేరు పెట్టి పిలిచినందుకు ఇందుమతి ఆగ్రహపడుతుండగా బైరాగి వికారంగా నవ్వుతూ, కోపించకు ఇందుమతి, సంతానం కోసం నువ్వు తప్పించిపోతున్నావని తెలిసి నిన్ను అనుగ్రహించడానికి వచ్చాను అన్నాడు. తన మనసులోని ఆవేదనను గ్రహించిన ఆ బైరాగి సామాన్యుడు కాడని భావించి ఇందుమతి అతన్ని సమీపించి పాదాలు తాకి, స్వామి, మీరు సామాన్యులు కారు, అనుగ్రహించండి అన్నది. అప్పుడు బైరాగి తన పక్కన ఉన్న ఒక సంచిని ఆమెకు చూపుతూ, అందులో అరటిపళ్ళు ఉన్నాయి, కేవలం ఒక పండును మాత్రం తీసుకొని భుజించు, నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. వెంటనే అప్పుడు ఇందుమతి ఆత్రంగా సంచిలో చేయి పెట్టింది. సంచి నిండుగా అరటిపళ్ళున్నాయి. కానీ వాటిలో కొన్ని సన్నగాను, మరికొన్ని బాగా పండిపోయి మెత్తగానూ ఉన్నాయి. ఆమె ఆరోగ్యవంతుడైన బాబు కావాలి అనుకుంటూ సంచి అడుగు నుంచి బాగా లావుగా ఉన్న ఒక అరటిపండును తీసి కళ్ళకు అద్దుకొని తొక్కవలచింది. అప్పుడది కవల అరటిపండని ఆమెకు తెలిసింది. ఇందుమతి ఆ అరటిపండును తింటుండగా బైరాగి మౌనంగా లేచి సంచి తీసుకొని వెనక వైపున నిటారుగా ఉన్న కొండ దిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి జరిగిందంతా భర్తకు చెప్పి, ఆయన తప్పక ఎవరో మహానుభావుడై ఉంటాడు అన్నది. దానికి జయకేతుడు నవ్వి, నువ్వు ఎంతమంది మహానుభావుల ఆశీర్వాదాలు పొందలేదు, ఏమైనా ఈ జన్మకు మనకు సంతాన ప్రాప్తి ఉన్నట్టు కనబడదు అన్నాడు. అయితే ఇది జరిగిన 3 మాసాలకే రాణి గర్భవతి అని రాజవైద్యులు నిర్ధారించారు. ఇక ఇందుమతి జయకేతుల ఆనందానికి అవధులు లేవు. 9 నెలలు నిండాక ఇందుమతి ప్రసవించింది. కవలలు పుట్టారు. అయితే ఇద్దరికీ ఆమె తిన్న అరటిపండుల శరీర భాగాలు కూడా కలుసుకుపోయి ఉన్నాయి. 6 మాసాలలోగా శస్త్రచికిత్స చేసి పిల్లల్ని విడదీయకపోతే వాళ్ళ ప్రాణాలకే ముప్పు అంటూ 10 రోజుల తర్వాత అసలు విషయం బయటపెట్టారు రాజవైద్యులు. అంతకాలం ఆగడం దేనికి? ఇప్పుడే ఆ శస్త్రచికిత్స ఏదో చేయండి
అన్నాడు రాజు. రాజవైద్యులు విచారంగా, మహారాజా, ఈ శస్త్రచికిత్స ఎంతో అనుభవజ్ఞులు చేయవలసింది. మన రాజ్యంలో ఆ చికిత్స చేయగల సమర్థులు లేరు అన్నారు. మన రాజ్యంలో లేరు, సరే మరెక్కడున్నారు? పొరుగు రాజ్యాల్లో ఎక్కడ ఉన్నా పెద్ద పారితోషికం ఇస్తామని చెప్పి ఆహ్వానించండి అన్నది ఇందుమతి. రాజవైద్యులు కొంచెంసేపు తటపటాయించి, మహారాణి, మేమెరిగినంతలో ఈ శస్త్రచికిత్స చేయగలవాడు అశ్వనీదత్తుడు మాత్రమే అన్నారు. అశ్వనీదత్తుడి పేరు వింటూనే రాజు జయకేతుడు చిరాకు పడుతూ, మన పరమశత్రురాజ్యం చంద్రగిరి ఆస్థాన వైద్యుడా? నా సంతానం మరణించినా బాధ లేదు, కానీ ఆ ఆస్థాన వైద్యుడి కోసం ద్రోహి రుద్రసేనుడి ముందు దేహి అంటూ నా కంఠంలో ప్రాణం ఉండగా అర్థించలేను అన్నాడు. జయకేతుడికి పుత్రప్రాప్తి గురించి తెలిసి ఇరుగు పొరుగు రాజ్యాలన్నింటి నుంచి అభినందన సందేశాలు అందాయి. చంద్రగిరి రాజు రుద్రసేనుడు మాత్రం, ఇద్దరూ మగపిల్లలైతేనేం అత్తుకుపోయి ఉన్నారటగా, అయ్యో పాపం అంటూ సంతాన సందేశం పంపాడు. ఇది జయకేతుడికి అమితమైన ఆగ్రహం తెప్పించింది. బిడ్డల రక్షణ కోసం రుద్రసేనుడి సాయం అడగడం అవసరం అని భర్తకు నచ్చజెప్ప చూసింది ఇందుమతి. కానీ జయకేతుడు ఈ విషయంలో నా మీద ఒత్తిడి చేయడాన్ని సహించను అన్నాడు తీవ్రంగా. దానితో భర్త ద్వారా పని సానుకూలం కాదని గ్రహించిన ఇందుమతి తనే స్వయంగా వెళ్ళి అశ్వనీదత్తుణ్ణి శస్త్రచికిత్స చేసేందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నది. ఆ తర్వాత ఆమె కవలల్ని వైద్యుల పర్యవేక్షణలో ఉంచి పుట్టింటికి వెళ్ళి వస్తానని భర్తకు చెప్పింది. ఒక దాసిని వెంట పెట్టుకుని మారువేషంలో 2 రాత్రులు కొండదారుల వెంట శ్రమపడి ప్రయాణం చేసి చంద్రగిరి చేరుకున్నది. చంద్రగిరిలో రాజవైద్యుడి నివాసం కనుక్కోవడం ఆమెకేమీ కష్టం కాలేదు. ఆసరికి చీకటి పడింది. అశ్వనీదత్తుడు బ్రహ్మచారి. ఆ సమయంలో అతడు స్వయంగా వంట చేసుకుంటున్నాడు. తలుపు తట్టిన శబ్దం విని అతడు స్వయంగా వచ్చి తలుపు తీశాడు. ఎంతో ప్రయాస కోర్చి చాలా దూరం నుంచి వచ్చాను. నాకు సంతాన భిక్ష పెట్టగలవారు మీరు మాత్రమే అంటూ ఇందుమతి 2 చేతులు జోడించింది. ఆమె కళ్ళ నుంచి జలజల నీళ్లు కారాయి. దుఃఖించకు తల్లి, దూరం నుంచి వచ్చానంటున్నావు, ముందు భోజనం చెయ్యి అంటూ అశ్వనీదత్తుడు రాణికి వెంట ఉన్న దాసీకి అరటి ఆకుల్లో వడ్డన చేశాడు. భోజనం చేశాక ఇందుమతి తన పిల్లలకు చేయవలసిన శస్త్రచికిత్స గురించి అశ్వనీదత్తుడికి చెప్పింది. అంతా విన్న అశ్వనీదత్తుడు, నీ పిల్లలకొచ్చిన ప్రమాదమేమీ లేదు, నేను శస్త్రచికిత్స చేస్తాను. ఇంతకు మీ ఊరు ఇక్కడికెంత దూరం అని అడిగాడు. మాది ఇంద్రపురి, నేను ఇంద్రపురి మహారాణిని అన్నది ఇందుమతి ఏమాత్రం తొనుక్కోకుండా. అశ్వనీదత్తుడు ఉలిక్కిపడ్డాడు. అతడి ముఖం వివర్ణమైంది. ఈ శస్త్రచికిత్స జరిగిన మరుక్షణం నా తల చంద్రగిరి కోట కొమ్ము నుంచి వేలాడగలదు. ఈ సంగతి మీకు తెలియదనుకోను అన్నాడు. మీ ప్రాణాలకేమీ హాని జరగదని వాగ్దానం చేస్తున్నాను. నా మాట నమ్మండి, నా ఆశలు వమ్ము చేయవద్దు అంటూ ప్రాధేయపడింది ఇందుమతి. అశ్వనీదత్తుడు కాసేపు ఆలోచించి, సరే పదండి అంటూ ఇంటికి తాళం వేశాడు. వాళ్ళు ఇంద్రపురి చేరిన మరుసటి రోజే శస్త్రచికిత్స చేసి కవలలిద్దరినీ వేరు చేశాడు అశ్వనీదత్తుడు. శస్త్రచికిత్స విజయవంతమైంది. పిల్లలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఆ రోజే రాజదంపతుల ఆజ్ఞానుసారం దేశమంతటా ఒక చాటింపు జరిగింది. దాని సారాంశం ఏంటంటే, శస్త్రచికిత్సల్లో కవల పిల్లల్ని విడదీసి ఇంద్రపురి రాజవంశాన్ని నిలబెట్టిన మహానుభావుడు చంద్రగిరి ఆస్థాన వైద్యుడైన అశ్వనీదత్తుడు. ఆయనకు రాజదంపతులతో పాటు దేశ ప్రజలందరూ తమ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.
మర్నాటికి ఈ వార్త ఇరుగు పొరుగు రాజ్యాలన్నింటికీ పాకిపోయింది. అశ్వనీదత్తుడు ఇందుమతి ఇవ్వజూపిన కానుకలను నిరాకరిస్తూ, మహారాణి, మీరు చేసిన మేలుకు కృతజ్ఞతలు అని చెప్పి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు.